వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్పంజ్ హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 8 అయిపోయింది, పార్ట్ 9 కంటిన్యూషన్ చేస్తాను. సో నేను మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవద్దని చెప్పా కదా, అలా తీసుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకిస్తారు. మీ జాగ్రత్త కోసమే చెప్తున్నానండి, మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. తర్వాత ఏంటంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నీ మీకు వివరంగా చెప్తారండి. ఆ తర్వాత మెడికల్ షాప్స్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ ఇస్తారండి. కొన్ని డేంజర్ అయిన యాంటీబయాటిక్స్ ఉంటాయండి. దయచేసి ఏ యాంటీబయాటిక్ సిరప్ అయినా ట్యాబ్లెట్ అయినా సరే పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయకుండా మాత్రం ఇవ్వద్దండి ప్లీజ్. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్ చాలా పవర్ ఉంటుందండి. ఎంత పవర్ ఉండకపోతే ఆ యాంటీబయాటిక్ వేసిన తర్వాత బేబీస్కి జ్వరం కానీ జలుబు కానీ తగ్గుతుంది. ఒక్కసారి ఆలోచించుకున్నారా మీరు ఎప్పుడైనా? సో డాక్టర్ అడ్వైజ్ చేస్తే అది మంచిదేనండి. కానీ అది ఆర్ఎంపీలో లేదంటే మెడికల్ షాప్ వాళ్ళు లేకపోతే వీళ్ళు అడ్వైజ్ చేస్తే అది మంచిది కాదండి. ఎందుకంటే బేబీస్ హెల్త్ ఎంత అండి, వాళ్ళ వయసుకి తగ్గట్టు మెడిసిన్ మనం ఇవ్వాలండి. ఇప్పుడు డోస్ చూసుకోండి, ఎక్స్పైరీ డేట్ చూసుకోండి, డోస్ చూసుకోండి. ముఖ్యంగా ఏమైందిలే, నేను మొన్నే తెచ్చాను కదా, 1 వీక్ అవుతుంది, ఇప్పుడు ఇవ్వచ్చు, ఏమైంది 10 days అని అలా దయచేసి వద్దండి. ఒక్కసారి సిరప్ వేసే ముందు చెక్ చేసుకొని మీరు వేయండి. ట్యాబ్లెట్ వేసే ముందు కూడా ఇప్పుడు బేబీస్కి హాఫ్ ట్యాబ్లెట్ వేయమని చెప్తారండి. మోస్ట్లీ ఏం చేస్తారంటే మిస్టేక్, మీరు హాఫ్ ట్యాబ్లెటే కదా అని చెప్పి తుంచేసి వేయొద్దండి దయచేసి ప్లీజ్. ఆ ట్యాబ్లెట్ మీరు కరగబెట్టండి కొంచెం వాటర్లో లేదంటే మజ్జిగలో. ఆ ట్యాబ్లెట్ని కరగదీసేసి మీరు కరిగిపోయిన తర్వాతే మీరు వేయాలి. కానీ ట్యాబ్లెట్ హాఫ్గా తుంచేయద్దండి. గొంతు దగ్గర స్టక్ అయిపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చి పిల్లలు అల్లాడిపోతారు. చూసుకోండి, మీరు ఏ పని చేసినా బేబీస్ చాలా చిన్న ప్రాణం అండి వాళ్ళది. చిన్న వెయిన్స్, చిన్న నరాలన్నీ చిన్న పార్ట్స్ కాబట్టి మీరు జాగ్రత్త చేసుకోండి. దయచేసి చూసి మీ పిల్లల గురించి మీరు కేర్ తీసుకోండి. నేను చెప్తాను, మీరు చేయాల్సింది మీరేనండి. చూసుకోండి. మెడికల్ షాప్లో వెళ్ళటాలు కానీ యాంటీబయాటిక్స్ వాడటాలు కానీ అలా చేయొద్దు. ఎక్స్పైరీ డేట్ అయినా వేయొద్దు. ఆల్బెండజోల్ ఉండిద్దండి చిల్డ్రన్స్కి. నులి పురుగులు అంటే బేబీస్కి ఏమంటే అవి తింటారు కాబట్టి వాళ్ళకి పొట్టలో ఇన్ఫెక్షన్ అయిందండి. చూసుకోండి, వాళ్ళ స్టమక్లో ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఆల్బెండజోల్ సిరప్ కానీ ఆల్బెండజోల్ కానీ ట్యాబ్లెట్స్ ఇస్తారండి. అవి ఎంత ఎంఎల్ ఇవ్వాలనేది ఏజ్ని బట్టి నేను చెప్పలేనండి. ఇంత ఎంఎల్ అంటే నేను చెప్పలేను. ఎందుకంటే బేబీ 3 years వాళ్ళకి ఒక రకంగా, 4-5 years వాళ్ళకి ఒక రకంగా, 6 అలా ఉండిద్దండి. అందుకని మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు వాళ్ళు చెప్పింది చూసి ఎంత వేయాలని ఆల్బెండజోల్ వేస్తే వాళ్ళకి ఆ స్టమక్లో ఉన్న నులి పురుగుల ఇన్స్టెట్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, బేబీస్ హెల్తీగా ఉంటారు. పిల్లలు అన్నం తినట్లేదని అలతకున్నారని ఆలోచించకుండా ఆల్బెండజోల్ సిరప్ తీసుకొచ్చేయండి. అది నేను చెప్పానని మీరు వేయొద్దండి దయచేసి. నేను కాదండి, ఎవరు చెప్పినా ఏ మెడిసిన్ వాడద్దు. డాక్టర్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్తే మాత్రమే మీరు యూజ్ చేయాలండి. నేనే కాదు, ఇంకొక